హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అక్క చేతి వంట. ఈరోజు బెల్లం నువ్వులు పల్లీలతోని పోలేలు చేస్తున్నాం. ఎట్లా చేయాలో ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. గోధుమ పిండి, న్యాచురల్ గోధుమలతో పట్టించిన పిండి జల్లెడ పట్టుకుంటున్నాం. ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, పిండిని కలపనికి తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ముద్ద కట్టేటట్లు కలుపుకోవాలి. మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 15 నిమిషాలు నానబెట్టుకుంటే మెత్తగా పోలేలు వస్తాయి. కడాయి పెట్టుకున్నాము. కడాయి హీటెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఇట్లా బాగా వేయించుకోవాలి. పల్లీలు మాడకుండా కింద మంట మీద వేపుకోవాలి. పల్లీలలోనే నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని వేపుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా. ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొబ్బరి ఇట్లా తురుముకోవాలి. తురిమిన కొబ్బరిను కొంచెం వేడి చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇట్లా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ ఇందులో కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం పల్లీలు, కొబ్బరి, నువ్వులు ఇట్లా 3 మిక్సీ చేసుకోవాలి. మంచిగా కలిపి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా పౌడర్ లెక్క చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న బెల్లం ఉంది కదా ఫ్రెండ్స్, ఇందులోనే కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఫ్రెండ్స్ పరిచయం చేస్తున్నా. ఈమె ఎవరు అనుకుంటున్నారు? ఈమె మా చెల్లెలు, మా చిన్న బిడ్డ. ఊరు నుంచి వచ్చింది వీడియో కోసం అని వీడియోలో కూర్చోబెట్టిన. చూడండి ఆమె అక్కడ చూడు. కలిపి దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్, కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా మెత్తగా లడ్లు కట్టుకున్నట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లాంటి ఈ పౌడర్లో కొన్ని వాటర్ వేసి ఇట్లా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఉండలు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి రెండింటిని ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనం కలుపుకునే పిండి ఉంది కదా ఫ్రెండ్స్ తీసుకోవాలి. పేపర్ ఉంది కదా, పేపర్ పైన ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి మొత్తం పేపర్ నిండా. చపాతీ కర్రతోని ఇట్లా గోలుగా చపాతీ లాగా రాసుకోవాలి. పెంచుకు ఆయిల్ వేసి ఈ పేపర్ మీద రాసుకున్న ఈ భక్షాను కాలింది పోలే తీసేసుకోవాలి. తయారైన భక్షాలు అంటే ఇట్లా మన తెలంగాణ భక్షాలు ఇట్లా చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.